వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా విధీంద్రాదిమృగ్యా గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అంటారు శంకర భగవత్పాదులు. ఆ శ్లోకం చేస్తూ మొట్టమొదట సదా బాలరూపాపి విఘ్నాద్రిహంత్రి, ఎప్పుడూ పిల్లవాడి రూపంలో ఉండేటటువంటి వాడు, అయినప్పటికీ పర్వతముల వంటి ప్రతిబంధకములను విఘ్నములను కూడా తొలగతోయగలిగినటువంటి వాడు. మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య, చాలా పెద్ద ఏనుగు యొక్క ముఖము కలిగి ఉన్నప్పటికీ కూడా సింహము చేత పూజింపబడినవాడు. విధీంద్రాది మృగ్యా, బ్రహ్మగారు ఇంద్రుడు మొదలైనటువంటి సమస్త దేవతల చేత ఆరాధింపబడేటటువంటి వాడు. గణేశాభిధామే విధత్తాం శ్రియం కాపి కళ్యాణమూర్తి అన్నారు. ఆద్య కుటుంబిని, మొట్టమొదట ఈ లోకానికంతటికీ కూడా ఉన్న కుటుంబం ఎవరు అంటే పార్వతీ పరమేశ్వరులు. వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. ఆయనలోకి ఈ సమస్త బ్రహ్మాండములు వెళ్ళిపోతాయి మహాప్రళయంలో, ఆయనలోనే ఉంటాయి. మళ్ళీ కొంతకాలం అయిపోయిన తర్వాత ఆయనలోంచి పైకొస్తాయి, ఆయన యందు నిలబడతాయి, మళ్ళీ ఆయనలోకి వెళ్ళిపోతాయి. అందుకే శాశ్వతుడైనటువంటి వాడు ఎప్పుడూ కూడా, అసలు చ్యుతి అంటే లేకపోవడం అనేటటువంటిది లేనివాడు ఎవరు అంటే పరమశివుడు. అటువంటి పరమశివుడు ఈ లోకములకన్నిటికీ కూడా తండ్రి. సర్వమంగళ అయినటువంటి పార్వతీదేవి జగత్తునకంతటికీ కూడా తల్లి. అటువంటి పరమశివుడికి వశవర్తులై ఉంటారు అందరూ కూడా. పరమేశ్వరుడికి ఇద్దరు కుమారులు. ఒకడు విఘ్నేశ్వరుడు పెద్ద కొడుకు, రెండవ వాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన విభాగం చేశాడు. విభాగం చేసినప్పుడు దేవతాగణములన్నిటినీ కూడా సుబ్రహ్మణ్యుడికి ఇచ్చి, నువ్వు దేవగణములకన్నిటికీ కూడా అధిపతివి, నువ్వు దేవసైన్యానికి ఆధ్యక్షమునందుంటావు. అంటే దేవతల యొక్క సైన్యమంతా ఎవరి ఆధీనంలో ఉంటుంది అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆధీనంలో ఉంటుంది. భూతగణములన్నీ కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయి అంటే విఘ్నేశ్వరుడి యొక్క ఆధీనంలో ఉంటాయి. ఇందులో మీరు ఒక చమత్కారం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక తల్లి తండ్రి ఉన్నారనుకోండి, ఆయనకు 10 మంది కుమారులు. 10 మంది కుమారుల్లో 80 కుమారులు మహావిద్వాంసులు, చాలా గొప్పవాళ్ళు. 2 కుమారులు జేబు దొంగలు. 2 కుమారులు జేబు దొంగలైనంత మాత్రం చేత వాళ్ళు తల్లిదండ్రులకి కొడుకులు కాకుండా పోతారా? వాళ్ళు ఆయన కొడుకులే. ఎవరు భరించాలి? ఆ తల్లిదండ్రులే భరించాలి. అలాగే ఈ జగత్ అన్న తర్వాత అందరూ దేవతలే ఉండరు. దేవతలతో పాటుగా రాక్షస సంఘములు కూడా ఉంటాయి, భూత సంఘములు ఉంటాయి. ఈ భూత సంఘములన్నిటినీ కూడా ఎవరి యొక్క నియతిలో పెట్టాడు అంటే, ఎవరి పరిపాలనలో పెట్టాడు అంటే విఘ్నేశ్వరుడు యొక్క ఆధిపత్యంలో పెట్టాడు. విఘ్నేశ్వరుడు, అందుకే ముత్తుస్వామి దీక్షితారు వారు కీర్తన చేస్తూ భూతాధిపం అంటారు. భూతములకన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. అంతేకాదు, విఘ్నేశ్వరుడు భూతములకు నాయకుడు. భూతములు అంటే కేవలము పిశాచాలు రాక్షసులు మొదలైనటువంటి వాళ్లే కారు. పంచభూతములు అని ఒక అర్థం. పంచభూతములు అంటే పృథివీ, ఆపస్, తేజో, వాయురాకాశములు. పృథివీ అంటే మట్టి, ఆపస్ అంటే నీరు, తేజో అంటే అగ్ని, వాయువు, ఆకాశము. ఈ 5టికి కూడా అధిపతి ఎవరు అంటే విఘ్నేశ్వరుడు. విఘ్నేశ్వరుడు అందుకే మొదటి భూతమైనటువంటి పృథివితో సంబంధం కలిగి ఉంటాడు. మూలాధార క్షేత్రాస్థితం అంటారు. మూలాధార చక్రం పృథివీ సంబంధించినటువంటి చక్రం. ఆయన ఎప్పుడూ మూలాధార చక్రంలో ఉంటాడు. మూలాధార చక్రం అన్ని చక్రాల కన్నా కిందకుంటుంది. అందుకే మీరు క్షేత్రాల్ని పరిశీలిస్తే చాలా చోట్ల విఘ్నేశ్వరుడు భూమి కన్నా కూడా ఇంకా కిందకి వివరంలోకి ఉంటాడు.
పైగా పంచభూతములు కూడా ఆయనని సేవిస్తాయి. అందుకే విఘ్నేశ్వరుడు యొక్క ఆరాధన చేసినటువంటి వారికి అన్ని విజయములే సంభవిస్తాయి. దేవతలు ఒక మాట చెప్పినా, ఒక ఆజ్ఞ విధించినా వాళ్ళు వెంటనే మాట వింటారు. కానీ భూతములకు నాయకత్వం వహించడం అంత తేలిక కాదు. పైగా భూతగణములను అదుపు చెయ్యగలిగినటువంటి శక్తి లేకపోతే దేవతల యొక్క ఆరాధన జరగదు. దేవతల ఆరాధన జరగదు ఒక ఎత్తైతే, దేవతలు కూడా భూతములకే అంటే పిశాచాది గణములకే ఉపకారం చెయ్యవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్పిన మాట మీరు అంత బాగా అర్థం చేసుకున్నారో లేదో. అన్నిటికన్నా బరువేది అంటే నిర్మాల్యం బరువు. నిర్మాల్యం అంటే నిన్నటి రోజు పూజ చేసినటువంటి పువ్వులు ఇవాల్టి రోజు సూర్యోదయానికి పూర్వం తీసేయాలి. అది ఒకవేళ ఏ కారణం చేతనైనా భర్తగారు పూజామందిరంలోకి ఆలస్యంగా ప్రవేశిస్తే అది ఎవరు చెయ్యాలి అంటే ధర్మపత్ని చెయ్యాలి. ధర్మపత్ని తప్పితే కొడుకు, తప్పితే కోడలు. యథార్థానికి పెళ్ళైపోయిన కూతురికి అధికారం లేదు. తండ్రి గారి పూజామందిరంలోకి వెళ్ళి నిర్మాల్యం తీయాలి అంటే మొట్టమొదట భార్య. భార్య కన్నా కూడా ఎవరు అంటే నిజానికి కొడుకు, తప్పితే కోడలు. వీళ్ళ ముగ్గురిది అధికారం. వీళ్ళు పూర్వం సూర్యోదయానికి ముందే నిర్మాల్యం తీసేయాలి. నిన్న రోజు పూజ చేసినటువంటి పువ్వులు తీసేయాలి. అలా తీయకపోతే మొట్టమొదట ఎవరు లోపలికి ప్రవేశించి పూజ చేస్తారు అంటే రాక్షస గణములు వచ్చి పూజ చేస్తాయి. రాక్షస గణములు వచ్చి పూజ చేశాయి అనుకోండి, వెంటనే ఈశ్వరుడు వాళ్ళని అనుగ్రహించేస్తాడు. అనుగ్రహించిన తరువాత మనం వెళ్ళి పూజ చేసామనుకోండి, మనం చేసిన పూజ పునఃపూజ అవుతుంది. పూజ వాళ్ళదే అవుతుంది. అందుకే మీరు చూడండి, పూజ ప్రారంభం చేసే ముందు ఒక మాట అంటాం, ఘంటానాదం చేస్తాం. ఎందుకు గంట వాయించడం అంటే ఏదో కారణం లేకుండా వాయించరు. ఒక్కొక్కటి మ్రోగిస్తే ఒక్కొక్కరికి ఆహ్వానం పలికినట్టు. పూజా విధానంలో కూడా ఎప్పుడెప్పుడు ఏ వాద్యాన్ని అనుసంధానం చెయ్యాలో ఉంటుంది. గంట వాయించి ఒక మంత్రం చెప్తాం, ఉత్తిష్టంతు భూతపిశాచాః ఏతే భూమిభరకాః ఏతేషాం అవిరోధేన బ్రహ్మకర్మ సమారభే అంటాం. అంటే దాని అర్థం ఏమిటంటే, ఉత్తిష్టంతు భూతపిశాచాః, మీరు మాకన్నా ముందు వచ్చి పూజ చేసేద్దామని కూర్చున్నారేమో, మేమే పూజ చేసుకుందాం అనుకుంటున్నాం. ఉత్తిష్టంతు, మీరు లేచి వెళ్ళిపోండి. ఎందుకని? బ్రహ్మకర్మ సమారభే, మేము పూజ చేద్దాం అనుకుంటున్నాం. అవిరోధేన, మీకు మాకు ఏం విరోధాలు శత్రుత్వాలు లేవు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మేము పూజ చేస్తాం అని గంట వాయిస్తే ఏమవుతుందంటే దేవతలు వచ్చి కూర్చుంటారు. రాక్షస గణములు పిశాచ గణములు లేచి వెళ్ళిపోతాయి. భూతగణములను అదుపు చెయ్యలేదనుకోండి, అవి దేవతా కార్యాన్ని చెయ్యనివ్వవు, దేవతా కార్యాన్ని భంగం చేసేస్తాయి. అందుకే భూతగణములను అణిచిపెట్టడం చాలా చాలా అవసరం. చాలామంది తెలియక భూతగణాలకి అధిపతి అంటే అది పెద్ద విశేషం ఏముందనుకుంటారు. చాలా తేలిక దేవతాగణాలకి ఋషులకు ఆధిపత్యం వహించడం. చాలా కష్టం భూతగణాలకి ఆధిపత్యం వహించడం. అందుకే ఎవరు భూతగణములకు అధిపతి అయి ఉంటాడో వాడికి మిగిలిన వాళ్ళందరూ నమస్కారం చేస్తారు. ఆయన అనుగ్రహం లేకపోతే అసలు మిగిలిన వాళ్ళ కార్యక్రమాలు జరగవు. భూతగణములను అదుపు చెయ్యకపోతే అసలు ఉపాసన దగ్గర నుంచి ఏ కార్యక్రమం నడవదు. అందుకే ఎవరు అధికమైనటువంటి సమర్థత కలిగినవాడో, ఎవరు చాలా శక్తివంతుడో వాడి చేతికి భూతగణాలను ఇచ్చాడు పరమశివుడు. అందుకే భూతాధిపం, భూతగణములకు అధిపతి ఎవరు అంటే గణపతి. ఆయన భూత గణములకు అధిపతి కనుక మిగిలిన గణములన్నీ కూడా ఆయనకి నమస్కారం చేస్తాయి. ఇక ప్రయత్నం లేకుండానే మిగిలిన గణములకు కూడా ఆయన అధిపతి. అందుకే గణేశ, గణాధిపతి, గణాధ్యక్ష, వినాయక అని పేర్లు. వినాయక అంటే అంటే విశిష్టమైన నాయకుడు. నాయకుడు అంటే ముందుండి నడిపించాలి, వెనక్కి చూసుకుంటూ ఉండాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.